హరహర మహాదేవ శంభో శంకర. మీరిప్పుడు చూస్తుంది కాశీలో దశస్వమేధ ఘాట్ అండి. ఘాటుల్లో మెయిన్ ఘాటు. ఈ ఘాటు దగ్గర ప్రతిరోజు కూడా గంగా హారతి అయితే ఇస్తారు. అలాగే కాశీలో 3 ఘాటుల దగ్గర హారతి అయితే ఇస్తారటండి. కొత్తగా కట్టిన లలితా ఘాటు దగ్గర లేజర్ లైట్ అయితే వేస్తారు. మేమైతే చూడలేదనుకోండి. అస్సీ ఘాటు దగ్గర ఉదయం సాయంకాలం 2 పూట్ల కూడా గంగా హారతి అయితే ఇస్తారంట. మేమైతే మధ్యాహ్నం 2 చేసి వెళ్ళామండి. 12 నుంచి కూడా వెయిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. కాశీకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా హారతి అయితే మిస్ అవ్వరు. ప్రతిరోజు కూడా హారతిని దర్శించుకున్న వాళ్ళు ఉంటారటండి. నిజంగా మాటలు చెప్పేట కన్నా కళ్ళతో చూసేటప్పుడు ఆ అనుభూతి మామూలుగా ఉండదండి. ఒకలాంటి తన్మయత్వంలోకి వెళ్ళిపోతాము. ఆ బ్యాక్ సైడ్ వాళ్ళ మ్యూజిక్స్, పాటలు, ఇంకా చాలామంది డ్యాన్సులు కూడా వేస్తుంటారు. చూస్తున్నారు కదండి ఎంత జనంతో. చూస్తుండగానే 1000 మంది నిండిపోయి ఉంటారు. ఇసుకేస్తే ఇసుక రాలేదండి, అంత బాగుంటుంది గంగా హారతి. పంచకూర్మః ఓం తజ్జాగ్రతో దూరముదైతి దైవం తదుషుప్తస్య తథైవైతి ద్వారం మహాదేవ్. మొదటగా శివరూపాన్ని అయితే తెచ్చి పెడతారండి. శివయ్యకి పూజ చేసిన అనంతరము ఇంకా అగరబత్తులతోని, ధూపంతోని, హారతతోని, ఇంకా దీపారాధనతోని, అలాగే పువ్వులతోని శంఖం ఊదుతూ వింజారములు ఇసురుతూ గంగా హారతి అయితే ఇస్తారండి. నిజంగా ఒకలాంటి అనుభూతిలోకి వెళ్ళిపోతాం మేము మాత్రం. మాకైతే ఎంత సంతోషం అనిపించిందంటే హారతిని మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చూడాలనే దీంట్లో ఉంటుందండి. అంత ఆనందంగా ఉంటుంది హారతి మాత్రం. చూస్తున్నారా, కొన్ని 1000 మంది ఈ హారతిని దర్శించుకుంటారు. మనకి దీపారాధనైనా ధూపమైన హారతైన 4 వైపులా, అంటే తూర్పు, ఉత్తర, దక్షిణ, పడమర 4 వైపులు కూడా ఇంకా హారతిని చూపిస్తూ పూజ అయితే చేస్తుంటారండి. నిజంగా బ్యాక్ సైడ్ వాళ్ళ మ్యూజిక్, ఇంకా వాళ్ళు చూస్తున్నారండి అందరూ కూడాను ఒకేలాంటి డ్రెస్ సెన్స్. ఇంకా నిజంగా ఆ దీపపు కుందీలు పట్టుకొని, అంత బరువైన దీపపు దిమ్మలు పట్టుకొని ఎలా హారతిస్తున్నారో చూస్తున్నారండి. ఇంకా చూస్తున్నారు కదా దీపారాధన ఎలా చేస్తున్నారో. 4 వైపులా దీపారాధన, ధూపం ఏదైనా సరే 4 వైపులా చూపిస్తుంటారండి. అలాగే ముందుకు పడవల్లో కూడా జనం నిండిపోయి ఉంటారు. ఇంకా పడవకైతే మనిషికి 100-200 తీసుకుంటారటండి. చూస్తున్నారు కదండి. ప్రతి ఒక్కరు కాశీకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ హారతిని మాత్రం మిస్ అవ్వకూడదు. అంత మంచి అనుభూతి అయితే కలుగుతుందండి హారతి మాత్రం. ఇంకా ప్రతి ఒక్కరు కూడాను ఇంకా శివ ధ్యానంలో నిండిపోతాము. ఈ హారతి మాత్రం గంగా తల్లికి చూస్తున్నారు ఎంత బాగా హారతి అయితే ఇస్తున్నారండి. హరహర మహాదేవ శంభో శంకర హరోం హర. ఇంకా లాస్ట్కి అయితే శంఖం ఊదుతారండి. ఇంకా మాటల్లో చెప్పలేము. దగ్గర దగ్గర అరగంట, గంట సేపు ఆ శంఖాన్ని అలా ఊదుతూనే ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకా నాకు మెసేజ్ పెట్టండి. హరహర మహాదేవ శంభో శంకర హరోం హర హరోం హర. చూస్తున్నారు కదండి.